అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో శ్యామలాదేవి నవరాత్రుల గురించి చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా మీకు ఎవరికైనా ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే సంతానం పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, లేకుంటే లవ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇబ్బంది పడుతుంటే పైన కనిపిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయంకి ఒక్కసారి కాల్ చేయండి. గురువుగారు చాలా నమ్మకంతో కాల్ చేస్తారు. వీళ్ళు అఘోర గురువులండి. నమ్మకంతో కాల్ చేయండి. శ్యామలాదేవి నవరాత్రులు. ఎవరు ఈ శ్యామల? అసలు ఈ అమ్మవారు ఎవరు అని ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను. నవరాత్రులు అనేవి మనకి అందరికీ కూడా తెలిసినవి దేవీ నవరాత్రులు. అవి ఆశ్వయుజ మాసంలో వస్తాయి. కానీ ఈ నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి. అంటే మాఘమాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నుంచి మనము చేసుకునే దశమి వరకు కూడా ఆ నవరాత్రులు 9 రోజులు కూడా నవమి వరకు కూడా జరుపుకుంటాము. ఈ నవరాత్రులనే మాఘగుప్త నవరాత్రులు అని, శ్యామలాదేవి నవరాత్రులు అని, మాతాంగి శ్యామల నవరాత్రులు అని జరుపుకుంటాము. ఇది చాలా విశేషమైన రోజులు. ఈ 10 రోజులు కూడా మనము ఎటువంటి కోరికలు కోరుకున్నా అవి లయబద్ధకంగా ఉండాలి. అంటే అవి మనము కోరుకునే కోరికలు మంచివి అయి ఉంటే అమ్మవారు తప్పకుండా తన బిడ్డకి, ఒక అమ్మ తన బిడ్డకి కోరికలు ఎలా నెరవేరుస్తుందో అంత సింపుల్గా నెరవేరుస్తుంది అన్నమాట అమ్మవారు. చాలా 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 పవర్ఫుల్ అండి. మీరు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అసలు ఒకరి ముఖం చూస్తే ఒకరి ముఖం అవ్వట్లేదు, అలాంటి ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అమ్మవారిని 9 రోజులు పూజించడం వల్ల. దాంతోపాటుగా చాలామందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏంటో ఎప్పుడు హాస్పిటల్కి డబ్బు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా వెళ్ళిపోతాయి. కోర్టు సమస్యలు అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు, మనం ఒక పిల్ల పుట్టాక ఆ బిడ్డ బాగా చదువుకోవాలి అనుకుంటాం. అలాంటి చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలలో, ఇంకా వచ్చేది నెక్స్ట్ ఎగ్జామ్స్ కదండి, ఫిబ్రవరి మార్చి. అందుకేనేమో అమ్మవారు మనకి ఈ విధంగా ఈ యొక్క శ్యామల నవరాత్రులు అయితే ఏర్పరచుకునింది. అమ్మవారికి మీరు ఈ 9 రోజులు కూడా మీ బిడ్డల్ని అమ్మవారి ఫోటో పెట్టుకొని అక్కడ కూర్చోబెట్టి శ్యామలాదేవి దండకం వస్తుందండి. ఆ స్తుతి కానీ దండకం కానీ మీరు చదివిపించిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చదివినా, లేకుంటే మీరు చదివేటప్పుడు వాళ్ళు విన్నా, ఫోన్లో పెట్టుకొని విన్నా ఎంత మార్పు అంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది, బాగా చదువుకుంటారు, మంచి బుద్ధి వస్తుంది, మంచి ప్రయోజకులు అవుతారు. దాంతోపాటుగా వశీకరణ శక్తి అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని అమ్మాయి అంటే లోబర్చుకోవడం కాదండి. నువ్వు మాట్లాడుతుంటే అబ్బా వీడొచ్చాడ్రా అని అనుకోకూడదు. మీరు ఇంకా అప్పుడు వెళ్ళిపోతున్నారా, మాట్లాడదాం రండి అనేటట్టుగా ఉండాలి. అంటే మీ మాటలు వినడానికి రెడీగా ఉండాలన్నమాట. అలాంటిదే ఈ శ్యామలాదేవి నవరాత్రులు మీరు పూజ చేయడం వల్ల ఆ యొక్క శక్తి అనేది, మీకు వాక్ సంపద అనేది పెరుగుతుందన్నమాట. అయితే ఈ 2025లో ఎప్పుడు వచ్చాయి అంటే జనవరి 30, 2025 గురువారం నుంచి ఫిబ్రవరి 7, 2025 శుక్రవారం వరకు ఉంటాయి. ఈ 2025 జనవరి 30 స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం మాఘమాసం ప్రారంభమవుతుందండి. పుష్యమాసం అనేది అయిపోయి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అమ్మవారికి ముఖ్యంగా మనము దేవి నవరాత్రులలో ఎలాగైతే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకుంటామో అలాగే ఇక్కడ కూడా మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే జనవరి 30, 2025 గురువారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 55 నిమిషాల లోపు మొదటి రోజు కలశ స్థాపన, అలాగే అఖండ దీపం పెట్టేవాళ్ళు ఉంటే చేసుకోవాలి. ఈ కలశం అనేది మీకు తెలుసు, ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలి. అఖండ దీపం అనేది మాకు తెలీదు, యూట్యూబ్ చేసి మేము నేర్చుకుంటున్నాము, వీళ్ళని చూసి వాళ్ళని చూసి పెడుతున్నాము అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు అఖండ దీపం అనేది. అయితే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే ప్రతిరోజు కూడా పానకం, వడపప్పు చిన్న చిన్న కప్పులలో కానీ గ్లాసులలో కానీ పెట్టండి. తాంబూలం అనేది ఇవ్వాలండి అమ్మవారికి. ఎంత సంతోషపడుతుంది అంటే చాలా సంతోషపడుతుంది. తాంబూలం అనేది ఒక తమలపాకు పైన తేనెను వేసి అమ్మవారికి సమర్పించుకోవాలి. మంత్రాలు కూడా చెప్పినాను కదండి, శ్యామలాదేవి దండకం, మాతాంగి శ్యామలాదేవి స్తుతి, ఇవన్నీ కూడా చెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు డౌట్స్ అండి చాలామందికి, మా ఇంట్లో నాన్ వెజ్ తింటారండి, నేను వాళ్ళకి మాత్రమే వండి పెడతాను, మేము ఇంట్లో పూజ చేయవచ్చా అంటే వద్దు. అమ్మవారు ఎవరు? లలితాదేవి యొక్క ఒక కుడివైపు ఉండే ఒక సహచారిని, అమ్మకు సేవ చేసుకునే ఆమె చాలా శక్తివంతురాలు. మీరు ఈమెను పూజించారనుకోండి, లలితాదేవి చాలా సంబరపడిపోతుంది. అటువంటి శక్తివంతురాలు అమ్మవారు అన్నమాట. కాబట్టి ఈ 9 రోజులలో మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటారు, టచ్ చేయకుండా ఉంటారు, ఇంట్లోకి తేకుండా ఉంటారు అంటే మాత్రమే చేయండి. మీరు దేవిని ఎంత నిష్ఠతో పూజ చేస్తే దేవి అంతే మీకు తొందరగా అనేది అమ్మవారు మీ కరుణ చూపిస్తారు. తెలిసి తప్పులు చేయకండి, తెలియకుండా కూడా అస్సలు తప్పులు చేయకండి. అందుకే నేను మీకోసం ఒక 10 రోజుల ముందే వీడియోని పెడుతున్నాను, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని.
ఆ తర్వాత మీరు ఇలా స్తుతి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, శ్యామలాదేవి దండకం, శ్యామలాదేవి స్తుతి, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఉంటాయి. అది రోజు చదువుకోవడానికి ట్రై చేయండి. అమ్మవారికి పూజ ఏ టైంలో చేయాలి అంటే మధ్యాహ్నం 12 లోపు చేస్తే చాలా మంచిది. ఒక 10:30 నుంచి 12 లోపు పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిదనమాట. మరి ఒక పూట చేస్తే చాలా అంటే మనం పొద్దున దీపారాధన చేస్తాం, సాయంత్రం దీపారాధన చేస్తాం, అలాగే చేసుకోవచ్చు. అలంకారాలు చేయాలా అంటే అది మీ యొక్క శక్తి, సామర్థ్యం, స్తోమతను బట్టి మీరు అలంకారాలు చేసుకోవచ్చు. లేదా ఇలా చక్కగా ఒక ఫోటోని పెట్టుకొని చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇప్పటికే ఫోటోలు ఎక్కువ అయిపోయాయండి, ఇంకా మేము తీసుకొని రాలేము అన్న వాళ్ళు కలర్ జిరాక్స్ తీసుకొని వచ్చుకోండి. ఒక 10 రూపాయలు వేస్తే కలర్ జిరాక్స్ ఇస్తారు. ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా పాతవి ఉంటే దానికి పెట్టుకోండి. లేకుంటే ఆ యొక్క ఫోటోను పెట్టుకొని ఈ 9 రోజులు పూజ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా బీరువాలో కానీ దేవుడి గదిలో ఒక సపరేట్గా కానీ ఎత్తి పెట్టుకోండి అమ్మవారి ఫోటోని. మిగిలినంతా కూడా మామూలుగానే చేసుకోవచ్చు. అయితే మాకు 9 రోజులు కుదరదండి, మేము ఎట్లా చేసుకోవాలి అన్నవాళ్ళు, పీరియడ్ వస్తుంది ఒక 5-6 రోజులు ఉంటుంది అన్నవాళ్ళు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు. ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ డే స్టార్ట్ చేసేసారు, మధ్యలో పీరియడ్ వస్తుంది అంటే ఆ 3 ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కంటిన్యూ చేయండి. ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ లాస్ట్లో కంటిన్యూ చేయండి. లేదు మాకు పీరియడ్ లేదు కానీ మేము అన్ని రోజులు చేయలేము, అన్ని నిష్టలు మేము పాటించలేము అన్న వాళ్ళు లాస్ట్ 3 రోజులు పాటించండి, చాలా మంచిది. ఈ 7 రోజులలోనే, ఈ 9 రోజులలోనే మనకి వసంత పంచమి వస్తుంది. అంటే అమ్మవారు 5వ రోజు అనమాట. సరస్వతీదేవి వాక్కు మనం ఎలాగైతే ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులలో ఎలాగే సప్తమి నక్షత్రం ఉన్నప్పుడు చేస్తామో అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి మనము పంచమి ఉన్నప్పుడు వసంత పంచమిగా సరస్వతీదేవిగా మనం భావించుకొని నవదుర్గలలో ఒక భాగముగా పూజిస్తామన్నమాట. ఇంతటి మహత్తరమైన ఈ రోజులని అస్సలు మీరు మిస్ చేసుకోకండి, చాలా విశేషమైన రోజులని. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా స్పందిస్తాను. ఈ యొక్క పూజా సామాగ్రి నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నానండి. మీకు అవన్నీ ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను, చాలా బాగున్నాయి. 9 రోజులు 9 కుంకుమలు అలాగైతే వాళ్ళు పంపిస్తున్నారు నాకు, నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా ఒక వీడియో అనేది చేస్తాను. మీకైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.